గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లలో మీ ఇండ్ల వరకు వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినప్పుడు సెక్రటరీ శైలజ రామయ్య గారు, అలాగే పద్మశాలి సంఘం అధ్యక్షులు కుమార్దాస్ బాలయ్య గారు, మా మండల అధ్యక్షురాలు, ఇక్కడికి విచ్చేసిన చేనేత సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. యువకుడు అయినటువంటి ఉత్సాహవంతుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన ఇంటి మనిషిలాగా మన మధ్య ఉంటూ పిలిస్తే డిపార్ట్మెంట్ వారు అభిమాన శాసనసభ్యులు నా మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ కార్యదర్శి, ముఖ్యంగా బ్యాంక్ ప్రారంభోత్సవ సందర్భంగా రమేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి చాలా నిండుగా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి. ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం, కానీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఈరోజు తప్పనిసరిగా వస్తామని చెప్పాం. రమేష్ గారి యొక్క పిలుపు మేరకి ఆయన కొంగర భాస్కర్రావు గారి యొక్క తలంపుకి, ఆయన యొక్క కృషికి ఏదైతే ఆ బ్యాంకును ఓపెన్ చేసి ప్రారంభించి చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఆ మహానుభావుడి యొక్క సంకల్పానికి నిజ స్వరూపం ఇచ్చినటువంటి రమేష్ గారికి, వారి యొక్క బ్యాంకు యాజమాన్యానికి, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 6.5 లక్షలతోటి ప్రారంభించబడ్డటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పోచంపల్లి ఈనాడు 400 పైసలకు కోట్లతోటి ఈరోజు సుమారు 1,00,000 మంది సభ్యులతోటి విరాజిల్లుతుంది. అది ఇంకా 11 బ్రాంచులు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు. అది చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది ఆడికి అండగా ఉండాలని రమేష్ గారు యాజమాన్యం యొక్క కృషి, భాస్కర్రావు గారి యొక్క తలంపుకి తలమానికంగా ఉండాలని చెప్పి ఆ బ్యాంకును ఆశీర్వదిస్తున్నాం. ఆ బ్యాంకుకి ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కావాలంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా సఫలీకృతం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఎట్లాగో పోచంపల్లికి వచ్చాము. మా మహానుభావుడు ఆచార్య వినోబా భావే నడాయినటువంటి పుణ్య దేశానికి, అదేవిధంగా రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రాంతం, ఈ దేశానికే కాదు ప్రపంచానికి పోచంపల్లి అంటే ఒక యునెస్కో గుర్తింపు తెచ్చినటువంటి ఒక మహా కార్యక్రమం. ఈ పుణ్యభూమిలో చేనేత కార్మికులను కలవాలి, వారి యొక్క విజ్ఞప్తి వినాలి. దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు కూడా ఉంటే, ఆమె గారికి సుదీర్ఘ అనుభవం ఈ శాఖలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ స్కీములు సజావుగా నడవాలన్నా, ఆ కార్యక్రమంలో చేనేత వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా శైలజ గారిని మళ్ళీ ఈ శాఖకి ఇవ్వమని చెప్పి అడిగాం. ఆమె పెద్ద మనసుతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నప్పటికీ ఈ శాఖ ఆమెకి ఇష్టమైనటువంటి శాఖ. ఆమె అనేక పథకాలను ప్రారంభించి ఎన్నికల ముందు కొన్ని నడపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రభుత్వంలో పూర్తి సహాయ సహకారం అందలేదు. కాబట్టి ఆమె గారిని పెడితే ఆ పథకాలన్నీ కూడా చేనేత వాళ్ళకి అందుతాయని చెప్పి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆమె గారిని ఇచ్చారు. అదేవిధంగా మన ఎంపీ గారు ఉన్నారు. ఈ యొక్క జౌళి చేనేత కన్సల్టింగ్ కంపెనీలో కేంద్రంలో ఆయన సభ్యుడు. మన అదృష్టం ఈ గడ్డకే ఎంపీ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారే ఈ శాఖకు సంబంధించినటువంటి కన్సల్టెన్సీలో ఉన్నారు. కాబట్టి మా మేడం గారిని కూడా అడుగుతున్నా, మనకి కేంద్రం నుంచి మనకి ఏం కావాలి, ఏం తెచ్చుకోగలుగుతామో, ఏ రకమైనటువంటి ఉపయోగాలు చేయగలుగుతామో మీరు ఆలోచించి తప్పకుండా అవసరమైతే ఆ శాఖ మంత్రి గారి దగ్గరికి ఎంపీ గారి ద్వారా వెళ్ళి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి, అదేవిధంగా మనం చేయాల్సిన డిమాండ్ అన్ని ఇప్పుడు రమేష్ గారి విజ్ఞాపన పత్రంలో ఏదైతే పెట్టారో
వాటన్నిటి కూడా రమేష్ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ యొక్క శాఖకి బడ్జెట్ కేవలం 250 కోట్లు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యులు, ఎంపీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీ యొక్క సంఘ నాయకులు అందరూ పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా మా బాకీలు ఎంత ఉన్నాయి, మా థ్రిఫ్ట్ లో ఎంత ఆగిపోయింది, మా భరోసాలో ఎంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని రిలీజ్ చేయాలంటే మేడం గారి పైన పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి 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 ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేతలకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం వీళ్ళిద్దరి మీద, వీళ్ళిద్దరి గౌరవం మీద, వీళ్ళిద్దరి కష్టం మీద, వీళ్ళిద్దరి యొక్క త్యాగం మీద, పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న ఈ రెండు కళ్ళు మనకి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, నాకు ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఈ 2 శాఖల్ని మీరు కంటికి అక్కడ కాపాడాలని చెప్పి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి అందుకనే ఇప్పుడు రైతన్నలకి సుమారు ఈ ఒక్క సంవత్సరంలోనే 35,000 కోట్లు నేరుగా ఖాతాలో పంపించాం. ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేతన్నలకు కూడా రైతన్నలకి మీరు రుణమాఫీ చేశారు, మాకు చేయరా అని చెప్పి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వేదిక మీదనే 33 కోట్లు రిలీజ్ చేశారు. మేడం గారిని త్వరితగతంగా వాళ్ళ ఖాతాల్లోకి పోయేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి కార్యదర్శి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఇందాక పెద్దలు చెప్పారు, IIHT కూడా ఈ ప్రాంతంలో ఉంటే ఈ పుణ్యభూమిలో దానికి సార్థకత ఉంటుంది. తప్పకుండా మా ప్రతిపాదన కూడా అదే. ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్కులు కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్యదర్శి గారు పరిశీలించి అక్కడ రామానంద తీర్థాలన ప్రతి పార్కులోనా ఇందాక చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పోచంపల్లి కేంద్రీకృతంగా ఉండాలి. చేనేత అంటేనే పోచంపల్లి, దానికి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ మహానుభావుడు ఈ వర్గం కోసం, ఈ జాతి కోసం, తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరోదాత్తమైనటువంటి బాపూజీ గారి పేరు మీద ఆ యొక్క టెక్నాలజీ యూనివర్సిటీని ఇక్కడే స్థాపిస్తే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి మేము ముగ్గురు అవసరమైతే రమేష్ గారి ప్రాంత పెద్దలను కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అది పోచంపల్లికి వస్తేనే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కి గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ప్రధాన సమస్యలు కొన్ని రమేష్ గారు మాకు దృష్టిలో పెట్టారు. అవి కొన్ని క్యాబినెట్ లో డిస్కషన్ చేయాలి, కొన్ని ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకోవాలి. బడ్జెట్ యొక్క ప్రతిపాదన దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి శాంక్షన్ చేశాం. బీమా అన్నా చేశాము, చేయూత అన్నా చేశాము, భద్రత అన్నా చేశాము, థ్రిఫ్ట్ అన్నా చేశాము, బాకీలన్నీ కూడా కంప్లీట్ చేశాము. రుణమాఫీ కూడా మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలకి అప్పులు పాలైన నెలకి 6,500 కోట్లు వడ్డీ అసలు కడుతున్న రేవంత్ రెడ్డి గారి గుండె ధైర్యంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రజలకి మనం మేలు చేయాలి, మనం అనుకున్నటువంటి అన్ని కూడా మనం ఏ రకమైన పూర్తి చేయాలనే తలపతోటి ముందుకు వెళ్తున్నాం. మొదటి సంవత్సరంలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇప్పుడే కుదుట పడుతున్నాయి. తప్పకుండా ఎవరికి ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకోవటానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మళ్ళీ కలకాలం ఈ పేదలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుందని